ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాం. ఒక దేవుని సన్నిధిలో ఏ విధంగా ఆత్మీయ జీవితంలో సాగాలి అన్న దాని మీద క్లుప్తంగా ఒక 5 నిమిషాలు మాట్లాడుతూ వస్తున్నా. ఇవి అనేకులకి దీవెనకరంగా ఉంటుందని నేను భావిస్తున్నా. అలాగే మీరు కూడా అనేకులకు ఫార్వర్డ్ చేయండి. ఆత్మీయ జీవితానికి ఉపయోగపడే చిన్న వర్తమానాలు. దేవుని ప్రజలైన వాళ్ళు ఈ లోకాన్ని విడిచిపెట్టాలి అని మనకు పౌలు గారు ఇశ్రాయేలుని ఒక దృష్టాంతంగా పెట్టాడు. వారి ఆత్మీయ జీవితంలో ఎలా నడిచారు, ఎలా నడిస్తే ఎలా దీవించబడ్డారు, కొన్నిసార్లు మాట వినకపోతే ఎలా నష్టపోయారు అనేది 2 విషయాలు కూడా. లోబడితే ఎలా దీవెనుంది, లోబడకపోతే ఎలా నష్టం అనేది వాళ్ళ చరిత్రని మన ముందు దృష్టాంతంగా పెట్టారు. దాన్ని బట్టి మనకు అర్థమైపోద్ది మన ఆత్మీయ జీవితం ఎలా నడుచుకోవాలో. మన ముందు ఒక జాతి ఉన్నది గనక, ఒక దేశం మన ముందు ఉన్నది గనక మనకు క్లియర్గా అర్థమైపోద్ది ఎలా నడుచుకోవాలో మన ఆత్మీయ స్థితిలో. కనుక ఇశ్రాయేలీలు ఐగుప్తుని విడిచి వాళ్ళు ఎక్కడికి ప్రయాణం చేశారు అంటే ఎర్ర సముద్రము. సంఖ్యాకాండము 33వ అధ్యాయము 8వ వచనంలో వారు ఐగుప్తుని విడిచారు, ఎర్ర సముద్రం గుండా వాళ్ళు ప్రయాణము చేశారు అని ఉంది. ఎర్ర సముద్రం గుండా ప్రయాణం చేశారు అంటే ఆ వస్తున్న ఇశ్రాయేలీలు అంటే దాదాపుగా 25-30 లక్షల మంది ప్రజలు, చిన్నలు గాని పెద్దలు గాని వృద్ధులు గాని అన్ని లక్షల మంది జనాభాని మోషే నడిపిస్తున్నాడు. ఎక్కడి నుంచి? ఐగుప్తు దేశం నుండి. ఎక్కడి వరకు? కనాను దేశం, అదే ఇజ్రాయేలు దేశం. ఎంతకాలం పట్టింది? 40 సంవత్సరాలు పట్టింది. అసలు ఒకప్పుడు ఇదే దారిలో వీళ్ళు వెళ్ళారు. కనాను నుండి ఐగుప్తు వెళ్ళారు. అప్పుడు ఎంతకాలం పట్టింది? 40 రోజులు. మరల ఇప్పుడు ఎందుకు 40 సంవత్సరాలు పట్టింది అంటే దేవుడు చుట్టూ దారిలో నుండి తీసుకెళ్ళాడు, షార్ట్ కట్ కాకుండా. ప్రియ దేవుని బిడలారా, ఈ 40 ఏళ్లలో ప్రయాణంలో చేస్తుండగా ఇప్పుడు వాళ్ళు ఎక్కడ దాకా వచ్చారు అంటే ఎర్ర సముద్రము గుండా ప్రయాణం చేసిరి. దానికి అపోస్తలుడైన పౌలు అంటాడు, కొరింథీయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయంలో 1-4 వచనాలు, ఆయనకి ఎలా కనబడింది ఆ సన్నివేశం అంటే 25 లక్షల మంది ఎర్ర సముద్రం గుండా, అంటే దేవుడు అటు ఇటు నీళ్లని ఆపి మధ్యలో వీళ్ళకి దారిచ్చాడు. ఎంత గొప్ప విషయం అండి చరిత్రలో ఇది. ప్రియ దేవుని బిడలారా, నడుస్తుంటే పౌలు గారు ఏమంటాడు అంటే మనలాగా వాళ్ళు కూడా బాప్టిజం పొందారు అన్నాడు. బాప్టిజం పొందడం ఏంటి పౌలు అని మనం అడిగితే ఆయన అంటాడు కదా, పైన మేఘములోనూ కింద నీళ్ళల్లోనూ వాళ్ళు నడిచారు గనక మన పితరులందరూ బాప్టిజం పొందినట్లే అన్నాడు. అవును, వాళ్ళు ఆ రోజున బాప్టిజం పొందారు. మరి ఈ రోజున ప్రభువుని ఎరిగిన మీరు ఐగుప్తును విడిచిపెట్టారు అంటే లోకాన్ని విడిచిపెట్టారు, పాపాన్ని విడిచిపెట్టారు. చాలా బాగుంది. మందిరానికి వస్తున్న మీరు మరి బాప్టిజాన్ని పొందారా? ఇశ్రాయేలీలైతే నీళ్ల గుండా వెళ్ళారట. దాని పౌలు గారు ఏమన్నాడు అంటే బాప్టిజం పొందినట్లే. పైన మేఘములో నీళ్లున్నాయి, కింద సముద్రము, కింద నీళ్లున్నాయి. మోషే నాయకత్వంలో వారందరూ కూడా వెళ్ళారు. మరి ఈ రోజున దేవుని ప్రజలారా, క్రమముగా మీరు మందిరానికి వస్తున్నారు. చాలా మందిని చూస్తున్నాం, చాలా క్రమముగా వస్తున్నారు. అలాగే చాలా కరెక్ట్గా దశంభాగాలు ఇస్తున్నారు. ప్రతి ప్రేయర్కి అటెండ్ అవుతున్నారు. చక్కటి పరిచర్య చేస్తున్నారు. అనుదినము బైబిల్ చదువుతున్నారు, అనుదినము ప్రార్థిస్తున్నారు. కానీ బాప్టిజం లేదు. బాప్టిజం లేకపోతే, టికెట్ లేకపోతే ట్రైన్ ఎలా ఎక్కించుకోరో, టికెట్ లేకపోతే విమానం ఎలా ఎక్కించుకోరో, నేను ఎక్కిన తర్వాత కొంటానండి అంటే కుదరదు కదా. నేను పరలోకం వెళ్ళిన తర్వాత అక్కడ పొందుతాను అంటే కుదరదు కదా. కనుక ఈ రోజున బాప్టిజం అనేది గనక లేకపోతే మనము దేవుని రాజ్యానికి చేరలేము. కనుక ఈ ఉదయకాలం మందు అదొక్కటి నీకు లోటుగా ఉన్నదేమో,
ప్రభు ఒక యవనస్తుడితో మాట్లాడారు, నీకొక్కటి కొదువుగా ఉన్నదని, కానీ మీ భక్తి బాగుంది, క్రమముగా వస్తున్నారు, కానీ ఆ బాప్టిజం అనేది గనక లేని పక్షమున మనము దేవుని రాజ్యంలోకి చేరలేము. అలాగే కనుక ఈ యొక్క ఉదయకాలమందు ప్రతి ఒక్కరూ కూడా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక నామములో బాప్టిజం పొందినప్పుడు మీ పేరు జీవగ్రంథములో వ్రాయబడి ఉంటుంది. అప్పుడు మీరు పరలోకానికి వెళ్ళినా గాని రక్షణ పొందారు అని దేవుని రాజ్యంలోనికి మీరు ప్రవేశిస్తారు. రక్షణ పొందిన వారు జాగ్రత్తగా మీ రక్షణను చివరి వరకు కొనసాగించండి. ఒకవేళ పొందలేదా, ఈ మాటలు వింటుండగానే పొందడానికి మీరు ఇప్పుడే మోకరించి పొందడానికి సిద్ధపడమని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, మీకు స్తోత్రం. ఈ లోకం పాపం విడిచిపెట్టి మీ బిడ్డలు క్రమముగా మీ సన్నిధికి వస్తున్నారు. క్రమముగా మందిరానికి వచ్చేవారు కంపల్సరీ బాప్టిజాన్ని పొందాలి. బాప్టిజం పొందడము అని అంటే అనగా వాళ్ళు పాప విషయంలో సమాధి చేయబడ్డారు. జీవించువాడును నేను కాదు, క్రీస్తే నాలో జీవిస్తున్నాడు. బాప్టిజం పొందడము అంటే ఇక పాతవి గతించిపోయి ఇక జీవించేవారు నూతనంగా ఆ నూతనమైన ఆలోచనలు, నూతనమైన మనస్సు కలిగి, నూతనమైన అలవాటులు కలిగి జీవించాలి. ఆత్మీయంగా భక్తి భావాలతో జీవించాలి. కనుక బాప్టిజం పొందాలి. కనుక పొందిన వారు మీ రాకడ వరకు వారి రక్షణను కొనసాగించాలి. ఇంకెవరైనా పొందని వారు గనక ఉన్నట్లయితే ఈ ఉదయకాలం మందు స్పష్టంగా వారితోనే మీరు మాట్లాడారు గనక వారు ఆత్మరక్షణ పొందడానికి కృప దయచేయండి. అలాగే ఈరోజు పెళ్లి రోజులు, అలాగే రక్షణ పొందిన రోజులు, అలాగే బాప్టిజం పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించి ఆస్వాదించి ఆయుష్ ఆరోగ్యం ఇచ్చి ప్రతి కుటుంబంలో నెమ్మది, దీవెన, ఆశీర్వాదం ఈ సంవత్సరంలో కనబరచమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ ఉదయకాలమందు